ఫ్రెండ్స్, బయటపడ్డ పవన్ భారీ ప్లాన్, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అసలు పవన్ ప్లాన్ ఏం బయటపడ్డది, ఎందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర టెన్షన్లో ఉన్న విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. ఫ్రెండ్స్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్గా ఎదిగి రాజకీయాల్లో కూడా పవర్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గణనీయమైన రాజకీయ పాత్రలో విజయవంతంగా మారారు. తన చురుకైన వ్యక్తిత్వం, బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పట్టుదల, వ్యూహాత్మక పొత్తులతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా నియామకం ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇది ఆయన పట్ల ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని, తద్వారా ఆయనకు కలుగుతున్న వ్యూహాత్మక ప్రయోజనాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ 2008లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో ఆయన ఆంధ్రప్రదేశ్కు కొత్త నాయకత్వ తరంగాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనతో సహా ప్రారంభం ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పట్టుదల, వ్యూహాత్మక ఎత్తుగడలు ఫలించాయి. అయితే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు ఆయన ఇటీవల రాజకీయ విజయానికి కీలక పాత్ర పోషించింది. అయితే వ్యూహాత్మక పొత్తులు రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే, బీజేపీతో సంబంధాలను బలోపేతం చేయడం. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటనలు, చర్యలు బీజేపీతో కేంద్ర నాయకత్వంతో పెరుగుతున్న సాన్నిధ్యాన్ని చూస్తున్నాయి. అయితే సంబంధం పరస్పరం ప్రజా ప్రయోజకరంగా ఉంది. కళ్యాణ్కు బీజేపీ వంటి జాతీయ పార్టీతో జతకట్టడం ఎక్కువ రాజకీయ పరపతిని ఇవ్వడమే కాదు, వనరులు కూడా లభిస్తాయి. బీజేపీకి ఏపీలో తగిన గుర్తింపు లేదు. అలాంటి చోట పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రజాదరణ ప్రభావం రాష్ట్రంలో కమలనాథుల ఉనికిని ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సంబంధం ఆయన రాజకీయ వ్యవహానికి మూలస్తంభంగా ఉంది. జేఎస్పీ, టీడీపీ మధ్య పొత్తు ప్రభావవంతంగా పనిచేసింది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో సంకీర్ణం గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ భాగస్వామ్యం కళ్యాణ్ రాజకీయ స్థానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఒక బలమైన కూటమిని ఏపీలో ఏర్పాటు చేసినట్లయింది. దీనివల్ల ప్రతిపక్ష వైసీపీ పాతాళానికి పడిపోయింది. ఆ పార్టీని పాతాళానికి తొక్కుతా అన్న పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. ఎన్నికల విజయం, ప్రజాదరణ, తన అభిమానులను సమీకరించి వారిని రాజకీయం వైపు నడిపించడంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. తద్వారా 21 అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి అన్నీ గెలిచారు. అలాగే 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 గెలిచారు. ఈ పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో ఆయన పట్ల పెరుగుతున్న ప్రభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు సంకీర్ణ సర్కారులో జనసేన కీలక పార్టీ మారింది. ఈ విషయమైన జనసేనను తక్కువ చేస్తే అది టీడీపీకి ప్రమాదం అయ్యే సంకేతాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి అయితే ఒక పెద్ద సమస్యగా ఫ్యూచర్లో మారే అవకాశం ఉందని చెప్పి చాలామంది వర్గాలు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.